అందరికీ ముందుగా నమస్కారం అండి. ముందుగా ప్రతి ఒక్కరికి తెలుగు ప్రజలకు మనకి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారికి మరియు ఆంధ్ర తెలంగాణ తెలుగువారికి మనకి కనుమ పండగ శుభాకాంక్షలు అనమాట. ఈ కనుమకి కక్క బుక్క బాగా తిని మనకి బాగా సెలబ్రేట్ చేసుకొని మనకేంటంటే మనకి కనుమంటేనే మనకి ఆవులు గోవులు. మనకేంటంటే వాటికి రంగులు వేసి వాటిని మనకి సంవత్సరం మొత్తం మన గురించి వాటికి కష్టపడతాయి. ఈ ఒక్కరోజు వాటికి మనకేంటంటే అలంకరించి మనకి పూజించి పండగ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మనకి సంక్రాంతి అంటే మనకేంటంటే కోడి పందాలు, ఎడ్ల పందాలు, మనకి పొట్టేళ్ళ పందాలు, అలాగే రంగవల్లులు, ముగ్గులు ఇవి ఎలా అయితే మనకి ముఖ్య పాత్ర పోషిస్తాయో మనకేంటంటే సంక్రాంతికి కూడా మనకేంటంటే సినిమాలు అనేవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి అన్నమాట. ప్రతి సంవత్సరం సంక్రాంతికి కోటి ఆశలతో నిర్మాతలు కానీ మనకి దర్శకులు కానీ సంక్రాంతికి ఒక 1 ఇయర్ ముందే మనకి బుక్ స్లాట్ చేసుకుంటారు అనమాట. మనకేంటంటే సంక్రాంతికి ఎట్లయినా విడుదల చేయాలి సినిమాలు అని అంత పకడ్బందీగా మనకేంటంటే షూటింగ్ కూడా మనకేంటంటే ఫాస్ట్గా చేసుకొని సంక్రాంతికి వస్తారు. సంవత్సరం మనకి గేమ్ చేంజర్ 10వ తేదీ రిలీజ్ అయింది, మనకి డాకు మహారాజ్ 12వ తేదీ రిలీజ్ అయింది, మనకి సంక్రాంతికి వస్తున్నాం 14వ తేదీ రిలీజ్ అయింది. ఈ మూడిట్లో సంక్రాంతి విన్నర్ ఎవరంటే మూడు జోనర్స్ అనమాట. మనకేంటంటే ఇప్పుడు గేమ్ చేంజర్ వచ్చేసి మనకేంటంటే ఫుల్ ఎమోషనల్, సెంటిమెంట్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్. మనకు ఒక ప్రభుత్వ ఉద్యోగి, మనకి ప్రభుత్వ అధికారి సక్రమంగా పనిచేస్తే మనకి ప్రజలు ఎలా ఉంటారు, ప్రజలకి ఎలాంటి ఏవైనా ఎంత మంచి జరుగుతుంది అనేది, మనకి ఎలాంటివి అందుతాయి అనేది గేమ్ చేంజర్ స్టోరీ లైన్ అనమాట. మనకేంటంటే గేమ్ చేంజర్ వచ్చేసి మనకేంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్స్, ఇప్పుడు మనకి ఐపీఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళు కూడా బాగా మూవీని ప్రమోట్ చేస్తున్నారు అనమాట. అనేది మనకి ఏంటంటే మనకి క్లాస్ వాళ్ళకి బాగా ఎక్కుతుంది అనమాట. క్లాస్ వాళ్ళకి ప్లస్ మాస్ వాళ్ళకి బాగా ఎక్కుతుంది సినిమా. మనకేంటంటే అంటే సినిమా ఎలా చూస్తారంటే మనకి ఏంటంటే క్లాసు మాసు ప్లస్ ఓరమాస్ అనమాట. ఓరమాస్కి ఏంటంటే మనకి కొంచెం డల్గా ఎక్కుతుంది కాబట్టి సినిమా మనకేంటంటే చిన్న అంటే పల్లెటూరు ప్రాంతాలు కానీ వాళ్ళంతా ఓరమాస్గా ఉంటారు కాబట్టి మూవీ అనేది కొంచెం నెమ్మదిగా వెళ్తుంది. కానీ ఇప్పుడిప్పుడే మనకేంటంటే దాంట్లో మెసేజ్ అర్థం చేసుకున్న వాళ్ళు కానీ ఇప్పుడిప్పుడే కొంచెం మూవీస్కి వచ్చి మనకేంటంటే ప్రమోషన్స్ బాగానే జరుగుతున్నాయి. ప్లస్ గేమ్ చేంజర్కి అడుగడుగున ఆటంకాలే జరుగుతున్నాయి అనమాట. మనకేంటంటే ప్రదర్శనే కొంచెం పేలవంగా వెళ్తుంది. ప్లస్ అది కాకుండా ఏంటంటే మనకి కొంచెం అంటే సంక్రాంతి పోటీలో కొంచెం గేమ్ చేంజర్ అది వెనకుందనే చెప్పాలి. అలానే కాకుండా మనకేంటంటే గేమ్ చేంజర్కి అన్నిటికంటే పెద్ద తలకాయ నొప్పిందంటే పైరసీ భూతం అనేది దాన్ని వెంటాడుతుంది. సినిమా ఏంటంటే మొత్తం రిలీజ్ అయిపోవడము, ప్లస్ మనకేంటంటే సంక్రాంతికి వచ్చే బస్సుల్లో కానీ వాటిల్లో కానీ సినిమాని ప్రదర్శించడం అనేది చాలా దురదృష్టకరం మరియు చాలా శోచనీయం. సంక్రాంతికి వచ్చిన రెండో సినిమా ఏంటంటే మనకి డాకు మహారాజ్ అనేది మనకి మాసివ్గా బాలయ్య బాబు డైలాగ్స్తో ఫుల్గా నిండిపోయిందనమాట. మనకి సంక్రాంతి విన్నర్లో మొదటి భాగం ప్లస్ మొదటి స్థానం అనేది మనకి డాకు మహారాజ్కే ఇవ్వచ్చు. డాకు మహారాజ్కి మనకేంటంటే క్లాస్ వాళ్ళు చూస్తారు, ప్లస్ మాస్ వాళ్ళు చూస్తారు. ఓవర్లో అంటే మనకి ఓవర్ మాస్ ఉంటారు కదా, మనకి విలేజెస్లో మనకి ఏంటంటే ఓవర్ మాస్ వాళ్ళు కూడా చూస్తారు అనమాట. 3 క్లాసులు టచ్ అవుతాయి కాబట్టి మనకి ఏంటంటే డాకు మహారాజ్ కూడా కలెక్షన్స్ బాగా వస్తాయి. కాకపోతే ఏంటంటే మనకి బడ్జెట్ కొంచెం ఎక్కువైంది కాబట్టి మనకి ఏంటంటే మనకి అంత నెట్ వాల్యూ వస్తుందా, ప్లస్ మనకి గ్రాస్ వాల్యూ కానీ నెట్ వాల్యూ కానీ అంత కలెక్ట్ చేస్తుందా అనేది ఆలోచించాలి. ఎందుకంటే మనకి డాకు మహారాజ్ కొంచెం బడ్జెట్ ఎక్కువైంది కాబట్టి, అంటే బడ్జెట్ విషయానికి వస్తే గేమ్ చేంజర్కి బాగా ఓవర్లోడ్ అయిపోయింది, డాకు మహారాజ్కి మీడియంగా అయింది. ప్లస్ సంక్రాంతికి వస్తున్నాం అనేది చాలా తక్కువ అనమాట. చాలా తక్కువ కాబట్టి సేఫ్ జోన్లు అనేది సంక్రాంతికి వస్తున్నామే ఉంది. మనకేంటంటే సంక్రాంతికి వస్తున్న నియర్లీ మనకేంటంటే ఒక 40 crores బిలో అనమాట. మనకి యాక్చువల్గా ఏంటంటే హీరోయిన్లు రెమ్యునరేషన్ తీసేస్తే మనకేంటంటే ఒక 20 crores కూడా అవ్వదన్నమాట సినిమాకి. ఏంటంటే మనకి క్లియర్గా మనకేంటంటే మనకి అసలు క్లియర్గా ఏంటంటే మనకేంటంటే మన ఇండియా దాటి పోలేదు సినిమా. అది కాకుండా ఏంటంటే చిన్న లొకేషన్స్, మనకి ఒక విలేజ్ లొకేషను, చిన్న లొకేషన్స్ కాబట్టి మనకి ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం సేఫ్ జోన్లో ఉందనే చెప్పాలి. సంక్రాంతికి వస్తున్నాం మనకి ఇది లేట్గా రిలీజ్ అయినా మనకి ఏంటంటే లేటెస్ట్గా రిలీజ్ అయిందనే చెప్పాలి. 14వ తేదీ రిలీజ్ అయింది. ప్లస్ మనకేంటంటే సింపుల్ లైన్ అనమాట. మనకి ఏంటంటే వెంకటేష్ గారు ఒక రిటైర్డ్ కాపు. ఒక కేసు విషయంలో ఏంటంటే మనకి ఆయన హెల్ప్ కోరుకొని తన పాత గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. మనకేంటంటే వెంకటేష్ గారి భార్యకి గర్ల్ ఫ్రెండ్ గారికి మధ్యలో ఉన్న సన్నివేశాలు అవన్నీ కొన్ని అంటే హ్యూమరాటిక్గా ఉంటాయి అనమాట. మనకి చాలా ఆహ్లాదంగా ఉంటాయి. మనకేంటంటే ముందుగా అంటే ఈ 3 సినిమాల్లో మనకేంటంటే ఎలా అంటే ఏ సినిమా ఆదరిస్తున్నారు, ఏ సినిమాకి
ఎన్ని మార్కులు ఇవ్వాలంటే మనకి ఏంటంటే గేమ్ చేంజర్కి వచ్చేసి ఫుల్ మాసివ్ సినిమా అనమాట. సో అదేంటంటే ఓన్లీ క్లాస్ వాళ్ళు మాస్ వాళ్ళే చూస్తారు. అది కాకుండా ఏంటంటే మనకి ఓవర మాస్ వాళ్ళకి సినిమా ఎక్కదు. సో దానివల్ల ఏంటంటే మనకి కలెక్షన్స్ అనేవి కొంచెం డల్గా వెళ్తున్నాయి. ప్లస్ మనకి ఏంటంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళు బాగా చూస్తున్నారు సినిమాని. సో మనకేంటంటే నేను ఇచ్చిన రేటింగ్ ఏంటంటే మనకి 3.25 అవుట్ ఆఫ్ 5 అనమాట. ఇది కూడా అంటే ఈ రేటింగ్ ఎందుకు ఇచ్చానంటే మనకి ఏంటంటే సినిమాలో సందేశాత్మకంగా చాలా ఆకట్టుకుందనమాట. సో మనకి మంచి మెసేజ్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే 3.25 ఇచ్చాను అనమాట. డాకు మహారాజ్ ఎలా ఉందంటే మనకి ఫుల్ కమర్షియల్ సినిమా అనమాట. సో బాలయ్య మాస్ డైలాగ్స్ కానీ, సంక్రాంతికి బాలయ్య మాస్ డైలాగ్స్తో మనకి థియేటర్ ఊగిపోతుందనే చెప్పాలి. సో సంక్రాంతికి మనకి బాలయ్య బాబుది మంచి మాస్ సినిమా పడితే మనకి ఏంటంటే కలెక్షన్స్ కూడా ఆ రేంజ్లో వస్తాయి అనమాట. సో మనకి ఏదంటే దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి మనకి 3.5 అవుట్ ఆఫ్ 5 అనమాట. సో సంక్రాంతికి వస్తున్న సినిమా ఎలా ఉంది అంటే మనకి ఫుల్ కామెడీ అనమాట. మనకి దీంట్లో ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనకి ఏదంటే ఓన్లీ కామెడీ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. దీంట్లో ఈ మూవీలో మనకి ఏదంటే మనకి ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేయకూడదు. స్టోరీ మనకి ఏదైనా మెసేజ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎమోషనల్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. జస్ట్ ఏంటంటే కామెడీ. సో మనకి క్లైమాక్స్ కావాలి కొంచెం ఎమోషనల్గా ఉంటుందన్నమాట. సో మంచి మెసేజ్ ఉంటుంది. సో ఓవరాల్గా మనకి ఏంటంటే దీనికి ఓవరాల్గా మనకి ఏంటంటే సంక్రాంతికి ఈ 3 సినిమాల్లో సంక్రాంతి విన్నర్ ఏదంటే మనకి ఏంటంటే డాకు మహారాజ్ అనే చెప్పాలి. సో డాకు మహారాజ్ నెక్స్ట్ గేమ్ చేంజర్ ప్లస్ మనకి ఏంటంటే ఓన్లీ కామెడీ పరంగా కానీ ప్లస్ మనకి ఏంటంటే దాని పరంగా ఏంటంటే మనకి సంక్రాంతికి వస్తున్నాం. సో మనకేంటంటే మనకి మనీ కలెక్ట్ చేసే దాని పరంగా ఏంటంటే మనకి సంక్రాంతికి వస్తున్నాం మొదటి రేస్లో ఉంది. ప్లస్ మనకి ఏంటంటే డాకు మహారాజ్ సెకండ్ ప్లేస్లో ఉంది. ప్లస్ మనకేంటంటే గేమ్ చేంజర్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. సో మనకి స్టోరీ విషయానికి వస్తే ఏంటంటే మనకి గేమ్ చేంజర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, డాకు మహారాజ్ సెకండ్ ప్లేస్లో ఉంది, మళ్ళీ సంక్రాంతికి వస్తారనేది 3వ ప్లేస్లో ఉంది. ఓవరాల్గా మనకి ఏంటంటే ఎవరికి నచ్చిన జోనర్ సినిమాలు వాళ్ళు చూసి మనకి ఈ 3 సినిమాలను ఆదరించి మనకి సంక్రాంతి బాగా చేసుకొని సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకొని ప్లస్ మనకి భోగి బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ప్లస్ మనకి అలాగే కాకుండా మనకి సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో అసలైన మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి మందుబాబులకు కానీ ప్లస్ మనకి ఏంటంటే పెద్దవాళ్ళకి కానీ పెద్ద పండుగ ఏదైనా ఉందంటే కనుమే అనమాట. సో కనుమను బాగా సెలబ్రేట్ చేసుకొని ఈ మెమరీస్ అన్నీ తీసుకొని ప్లస్ మనకి ఏంటంటే మంచిగా మనకి ఏంటంటే దూర ప్రాంతాలకు వెళ్ళి బాగా సెలబ్రేట్ చేసుకొని మనకేంటంటే ఈ మధురానుభూతులు తీసుకొని వెళ్తారని కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ముత్యాల కిరణ్ కుమార్, కేకే మీడియా.